ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలో ఉన్న 12వ శతాబ్దం నాటి జగన్నాథుని గుడిలోని రత్నభాండాగార్ తలుపులు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. 11 మంది సభ్యుల రాష్ట్ర ప్రభుత్వ కమిటీ దీన్ని తెరిచి అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ చేసిన రత్నభాండాగార్ రహస్యం ఆరోపణల నిగ్గు తేల్చినట్లయింది. అయితే వీటి లెక్కింపు పూర్తయితే గాని పూర్తి రహస్యం బయటపడేలా కనిపించడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పూరి రహస్యాలపై మెగా9 స్పెషల్ ఫోకస్. పూరి జగన్నాథుని ఆలయంలో రత్నభాండాగారంపై గత ఎన్నికలకు ముందు ఎవరికీ పెద్దగా తెలియదు, తెలిసినా ఆసక్తి లేదు. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఈ రత్నభాండాగారాన్ని ఎప్పటిలాగే బీజేపీ మార్క్ ఎజెండాలో భాగంగా తెరపైకి తెచ్చారు. 6 ఏళ్లుగా ఈ రత్నభాండాగారం తాళాలు కనిపించకపోయినా బీజేడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందులో ఉన్న అపార సంపదను వెలికితీసేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు. ఎవరి కోసం దీన్ని దాచి ఉంచుతున్నారంటూ ప్రధాని హోదాలో మోడీ వేసిన ప్రశ్న ఓటర్లలో ఉత్కంఠ పెంచింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఇదో కీలకాంశంగా మారిపోయింది. సీన్ కట్ చేస్తే బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే పూరి రత్నభాండాగార్ తలుపులు తెరిచి సంపదను లెక్కించి ప్రజలకు చెప్తామని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీని నెల రోజుల్లోనే నిలబెట్టుకుంది. దీంతో గత ఆదివారం రత్నభాండాగార్ తలుపులు తెరుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ రత్నభాండాగార్లోకి ప్రవేశించింది. ఇందులో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వనాథ్ రాత్, శ్రీ జగన్నాథ ఆలయ కమిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద్ పాది, ఏఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గడానాయక్, పూరి నామమాత్రపురాజు గజపతి మహారాజు ప్రతినిధి కూడా ఉన్నారు. అలాగే 4 ఆలయ సేవకులు పట్జోషి మెహపాత్ర, బండార్ మేకప్, చదోకరణ్, డ్యూలీకరణ్ కూడా ఉన్నారు. రత్నభాండార్లో శతాబ్దాలుగా భక్తులు పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన తోబుట్టువుల దేవతల విలువైన ఆభరణాలు జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర ఉన్నాయి. వీటిని బయట గది, లోపలి గదిగా విభజించారు. పూరి జగన్నాథుని వార్షిక రథయాత్రలో బంగారు వస్త్రధరణ వంటి సందర్భాలలో 12వ శతాబ్దపు మందిరము బయట గది తెరవబడిన చివరిసారిగా 1978లో ఖజానా లెక్కింపు జరిగింది. తిరిగి ఇప్పుడు లెక్కించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖజానాలో నిధికి పాములు కాపలాగా ఉన్నాయని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలిపోయింది. అలాగే ఓ ఖజానా గది తలుపు అందుబాటులో ఉన్న తాళాలతో తెరుచుకోకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం అక్కడి ఆభరణాలను స్ట్రాంగ్ రూమ్ కు మార్చారు. ఆదివారం పూర్తి ఖజానా నిధి స్ట్రాంగ్ రూమ్లకు మార్చడం సాధ్యం కాకపోవడంతో మరో రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించి వాయిదా వేశారు. ఇప్పటి వరకు జరిగిన నిధి వెలికితీత మొత్తం వీడియో చిత్రీకరణ చేశారు. మొత్తం నిధి స్ట్రాంగ్ రూమ్లకు తరలించాక మాత్రమే లెక్కింపు జరుగుతుంది. అనంతరం వీటి వాస్తవ లెక్కలు, విలువ వెలువడుతాయి. అయితే బీజేపీ ఎన్నికల హామీ మేరకు పూరి జగన్నాథ రత్నభాండాగార్ తలుపులు తెరుచుకోవడంతో ప్రధాని మోడీ పంతం నెగ్గినట్లయింది. కానీ వేల కోట్లు విలువ చేసే వజ్ర వైడూర్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.